పతివాయే పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయే బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయే డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయే సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయే పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బోని పాట జరుగుతున్నదే, కోతి కూడా నించున్నది. కోత ఏడా అగో పెరట్లో అగో దుక్కుతుంది. అయ్యో ఓ కోతి గిన్నెత్తుకపోతుంది, ఇంకో కోతి గిన్నెల నువ్వులను పట్టుకపోయి పెరట్లో చల్లుతుంది. అయ్యో రామ రామ, ఈ నడుమ కోతులు గుడ్డలు ఇంట్లోకి వస్తున్నాయి. కొట్టు కొట్టు మీ తాత చెప్పు, బంగారమ్మ అసంటి నువ్వులను పాడదేస్తే అసలు ధరలు మండిపోతున్నాయి. గిన్నెల అప్పాలన్నీ పట్టుకపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటున్నది. కట్టె పట్టుకున్నాడు లేనాడు. అమ్మ నాకు ఒక అప్పియవా? ఇంకా అప్పలేడున్నాయి. అప్పల గిన్నె కోతి ఎత్తుకపోయింది. ఏం కోతులు అయ్యా, ముంపు తోటలలోనో అడవులలోనో ఉండేవి, మరి ఇప్పుడు ఇంట్లోకి ఎందుకు వస్తున్నాం? మరి మనం అడవులను కొట్టి వస్తున్నాం కదా. ఆ జంతువులు ఉండాల్సిన అన్ని జాగాలో మనిషి ఉండేటందుకు పోతున్నాడు. మొన్న చిరుతపులి ఊళ్ళోకి వచ్చిందట, టీవీలో చూసా. చిరుతలేం కర్మ, నక్కలు తాబేళ్లు పులులు సింహాలు ఇట్లా అన్ని ఊళ్ళకి వస్తూనే టీవీలా పేపర్లా చూస్తూనే ఉన్నాం కదా. అవును మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ కూడా కోత ఎత్తుకుపోయి నీళ్ళలో పడేసిందట. ఇక అడవులను నాశనం చేసుకుంటా పోతే భయపడే కాలం వస్తుంది. ఎందుకట్లా అంటున్నావు? అదేంటిరా, లక్ష్మి సరిగ్గానే చెప్పింది. ఇలా రేపట్లల్లా మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని అంతా పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో చెట్లను కూడా పెంచుతలేడు. అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టి వానకాలంలో వానలు వస్తున్నాయి, ఎండాకాలంలో ఎండలు ముందులకపోతున్నాం, కాలంలో వానలు పడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి. అవును, మన ఊళ్ళోని పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోతున్నావు కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయింది? మా తాతల నాటి నుంచి అదే ఎండిపోయిన తకాలాలు లేవు, మరి ఇప్పుడు ఎండిపోయింది. చెరువు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడితే ఏమవుతుంది? మరి చెరువు జాగ్రత్త కబ్జా చేసుకుంటా పోయి పెద్ద చెరువు చిన్న చెరువు చేసి అందుకే ఈ గతి వచ్చింది. చెరువులో ఉండే జీవులు చనిపోయినట్లయినా అంతే కదా. మరి చెరువులనే కాదు, మనం చేసే పనులతోటి నదిలల్లా బావులల్లా చెరువులల్లా జీవులు లేకుండా పోతున్నాయి. ఆ చేపలే కదా. నీ మొహం, ఒక చేపలే కాదు, తప్పు. కాపెలు రొయ్యలు ఇట్లా ఎన్నో జీవులకు కష్టకాలం వచ్చింది. నదులలోని నీళ్లు స్వచ్ఛమైన అంటారు కదా, మరి మళ్ళీ ఎందుకు శుభ్రంగా చేస్తామంటున్నారు? నదుల నీళ్లు మంచిగా కానీ మన కర్మగాలలో పాడి నీళ్లను, పెరటి సబ్బు నీళ్లను, బట్టలు ఉతికిన మురికి నీళ్లను, నూనె పదార్థాలను, పశువులను కలిగిన ప్లాస్టిక్ విగ్రహాలను చేసి వర్ధిస్తున్నారు కదా. అందుకే నీళ్ళ శుభ్రత పాయే మనకు తీరొక్క రోగాలు రావట్టే. ఏవయ్యా, మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనబడేవి, ఇప్పుడు కనబడుతూనే లేవు. ఎందుకో? నేను చెప్తా ఎందుకు కనబడతలేవు. అగో సెల్ ఫోన్ రింగ్ అయింది. ఇగో ఈ సెల్ ఫోన్లే పక్షులను లేకుండా చేస్తున్నాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? నా కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ ఫోన్లల్లో మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? టవర్ నుంచి. ఎక్కడెక్కడ సెల్ టవర్ పెట్టడంతో దాని నుంచి తరంగ శక్తి తట్టుకోలేక అనేక పక్షులు చనిపోతున్నారు. ఓ పక్క అడవులు లేకపోయే నదులు చెరువులు ఎండిపోయి జనం మధ్యలో సెంటర్గా ఎట్లా బతుకుతాయి? తాత, కోత కూడా కొన్ని జీవులు చనిపోతున్నాయట, నిజమేనా? అవును నిజమే. ఆ జీవుల్లో కూడా మనం కూడా ఉన్నాం. ఎట్లుంటాం? ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే చాలు ఏదో ఒక మన శరీరంలో పోతూనే ఉంటుంది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్ బీడీల పొగ, ఇవన్నీ పొగలేనున్నాయో. మనం బతుకుతలే, మిగతా జీవుని బతకనిస్తలే. గోపాల్ మంచిగా చెప్పిందయ్యా. మంచిగా చెప్పిన అన్నావు కదా, నేను టీవీలో పోయి పాటలు పెట్టుకుంటా. అబ్బా, నీ దగ్గర అది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావు అమ్మ? మీరు చెవులు చిల్లు పడేటట్టు, ఇంటి పెంకులు ఎగిరేటట్టు సౌండ్ పెట్టుకుంటారు. చెవులు చిల్లు అనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి మజా, సంబరం. ఏం మజా, ఏం సంబరం? మన కాడ డాక్టర్లు చెప్పంగా విన్నా. ఏం విన్నావు? పెద్ద పెద్ద చప్పుళ్ళతోటి చెవులకి వినే శక్తి తగ్గదట. నిజమే. వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కర్కనాల చప్పులు, గోలి వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు